వాస్తవానికి ఈ రోజున చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్ వాడటం ఎక్కువైపోయింది కదా. ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వల్ల బంధాలు, స్నేహాలు, ఆత్మీయతలు ఎక్కువగా పెరగవలసిన సందర్భంలో కానీ కొన్ని సందర్భంలో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటాం. ఇది వాస్తవముగా జరిగిన సంఘటన, జరుగుతున్న సంఘటన, జరగబోయే సంఘటన. ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని సందర్భాలు మనం కొంతమందికి, మన ఆత్మీయులు అనుకున్న వారికి మనం తరచూ ఫోన్ చేస్తూ ఉంటాం కదా. ఎంతమంది ఇలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కొంతమందికి చేస్తూనే ఉంటాను వారి యొక్క యోగక్షేమం కొరకు. ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఈ రోజున పాపం ఎదుటి వ్యక్తి ఏ అవసరతలో ఉన్నాడో తెలీదు, కానీ నాకంటూ ఒకరున్నారని వారికి ఫోన్ చేస్తే చాలామంది ఫోన్ తీయరండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ తీయరు. కనీసం మిస్ కాల్ వచ్చింది కదా, తర్వాత అయినా చేద్దాము అనుకుని అనుకోరు. ఏంటో మరి ఈ యొక్క ప్రజల యొక్క మనస్థితి అర్థం కావటం లేదు. ఆలోచించండి, వారు ఏ స్థితిలో ఉండి మిమ్మల్ని అక్కరకు వస్తారని వారు మీకు ఫోన్ చేస్తున్నారో గ్రహించండి. ప్లీజ్ దయచేసి ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే ఫోన్ తీసుకోనండి. మిస్ కాల్ వస్తే దయచేసి రిప్లై ఇవ్వండి. అది చాలా మంచి యొక్క పరిణామాలు దారితీస్తుందండి. ఇది శారీరకమైన సంబంధమైన సెల్ ఫోన్ యొక్క కథ. కానీ వాస్తవానికి ఏంటో తెలుసా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, నువ్వు ఎంత దుఃఖపడినా, నువ్వు ఎంత కన్నీరు కార్చినా ప్రయోజనం ఒకే ఒక చోట ఉన్నది. అది కేవలం నీ యొక్క ప్రార్థన మాత్రమేనండి. ఈ యొక్క లోకంలో అనేక మంది నేనున్నాను, నేను చేస్తానన్న భరోసా ఇచ్చిన వారు, సరైన సమయాన్ని చూసి చెయ్యి వదిలేసిన వారు అనేక మంది ఉండవచ్చు నీ జీవితంలో. ఈ మాటలు ఉంటున్న ప్రియ నేస్తమా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు, నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీతో ఒక్క మాట నేను చెప్పాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. నీకు దుఃఖ సమయమున నువ్వు కన్నీరు కాస్తున్నప్పుడు ఎవరు నీకు అక్కరకు రారు, కానీ నువ్వు ఒక్క ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి. ఈ రోజున దేవుని యొక్క పైన ఆధారపడుకోకుండా చాలామంది చాలా రకాలుగా ఆధారపడుతూ ఉంటారు. తద్వారా మేలు పొంది ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ నేను కాదనడం లేదు. కానీ వాస్తవానికి మనము ప్రయాసపడవలసినది, మనం ఎంతగానో ఎదురు చూడవలసింది దేవుని యొక్క సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో మనం చేస్తే దేవుడు తప్పక మన యొక్క సమస్యకు పరిష్కారం చెప్తాడండి. ఎందుకో ఏమో తెలియదు, చాలామంది తరచూ ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే పలానా వారికి ఫోన్ చేయాలి, పలానా వారికి చెప్పాలని ఆతృతతో ఉంటారు. కానీ ఒక్క నిమిషం ఆగి దేవుని యొద్ద నువ్వు పెనుగులాడితే నీ సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం దేవుడు మార్గం చూపుతాడండి. ఈ మాటలు వింటున్న ప్రియ నేస్తమా, ఆలోచించు. నీకు అనేకమైన సందర్భంలో నీ యొక్క దుఃఖానికి ఎవరు రాకపోవచ్చు, నీ యొక్క వేదను ఎవరు తీర్చకపోవచ్చు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సిన సందర్భం వచ్చినా ఉన్న పలంగా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మహా కార్యాలు చేయగలడు. నీ ద్వారా సజీవమైన సాక్ష్యాన్ని రాబో దినాల్లో నిలబెట్టుకోగలడు. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున